ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. సో ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఏంటంటే వర్క్ స్పేసెస్. ఓకే, ఆల్రెడీ మనం ఒక 10 వీడియోస్ దాకా చేసాం అనమాట రెస్ట్ ఏపీఎస్ గురించి. ఓకే, సో ఈ రోజు ఏంటంటే వర్క్ స్పేసెస్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒక వర్క్ స్పేస్ కి రోల్ అనేది అసైన్ చేసుకోవచ్చు, క్రియేట్, డిలీట్. ఓకే, సో డిలీట్ వర్క్ స్పేస్ రోల్ అసైన్మెంట్, ఇలా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఒకసారి చెక్ చేయండి, సో దట్ మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నాట్ ఓన్లీ వర్క్ స్పేసెస్ అండ్ ఆ వర్క్ స్పేస్ కి ఏ యూజర్ ఉన్నారు అంటే యాక్సెస్ ఏంటి. మీ అందరూ తెలుసు వర్క్ స్పేస్ లో ఎలాంటి యాక్సెస్ ఉంటుంది. లైక్ మెంబరు, కాంట్రిబ్యూటరు, వ్యూవరు, అడ్మిన్, ఇలా 4 రూల్స్ ఉంటాయి కదా. సో నేను 4 యూజర్స్ ని ఒక వర్క్ స్పేస్ కి యాడ్ చేశాను అనమాట, మీకు పర్టికులర్ డెమోన్స్ట్రేషన్ చేయడం కోసం. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉండటానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. సో లెట్స్ జంప్ ఇన్ టు ద నోట్ వర్క్. ఓకే, సో నేను ఇక్కడ అన్ని వర్క్ స్పేసెస్ అంటే నా కెపాసిటీ ఏదైతే ఉందో విత్ ఇన్ ఏ కెపాసిటీలో వాట్ ఆర్ ద వర్క్ స్పేసెస్ ఆర్ అవైలబుల్ ఐఎమ్ ట్రైంగ్ టు ఫుల్. ఓకే, సో ఫస్ట్ ఇది క్లిక్ చేద్దాం. సో సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. సెషన్ క్రియేట్ అయిన తర్వాత మీరు ఏదైతే సెల్ రన్ చేస్తారో ఆ సెల్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఇది ఫస్ట్ కాంచి నేను చెప్పేది, కొత్తగా ఇప్పుడేం చెప్పేదేం కాదనమాట. ఓకే, రన్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి రిట్రీవ్ చేస్తుంది. డోంట్ థింక్ దట్ ఇది ఏంటో ఓన్లీ వర్క్ స్పేసెస్ అని కాదు, బట్ ఆ వర్క్ స్పేసెస్ లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారు. ఓకే, అండ్ ఆ యూజర్స్ కి ఎలాంటి రోల్స్ ఉన్నాయి, ఏదో అడ్మినా లేకపోతే మెంబరా, వ్యూవరా, కాంట్రిబ్యూటర్ అనేది వర్క్ స్పేస్ లెవెల్. కానీ ఐటమ్ లెవెల్ పర్మిషన్ కూడా చెక్ చేయొచ్చు అనమాట. అంటే ఒక పర్టికులర్ ఐటమ్ కి ఎలాంటి పర్మిషన్స్ ఉంది అనేది. బట్ అది గోయింగ్ ఫార్వర్డ్ నేనైతే మీకు సో వేరే ఏపీఎస్ లో చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నో ఏంటంటే వర్క్ స్పేస్ లో అనమాట. అంటే సో మనకి అడ్మిట్ చేసుకోవడానికి అంటే మేనేజ్ చేసుకోవడానికి ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అవుతుంది అనమాట. ఓకే, సో నేనైతే అవుట్పుట్ డిస్ప్లే చేయడం లేదు డ్యూ టు సమ్ కన్స్ట్రైంట్స్. రెస్పాన్స్ నాకు 200 వచ్చింది అనమాట. ఏదైతే మనకి అవుట్పుట్ వస్తుందో ఆ వచ్చిన అవుట్పుట్ ని నేను ఒక డేటా ఫ్రేమ్ కింద తీసుకున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. ఓకే, ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది ఓకే, బట్ మీరు చూడొచ్చు. సో డిస్క్రిప్షన్ అండ్ డిస్ప్లే నేమో, వర్క్ స్పేస్ ఐడి అండ్ టైప్, ఇది కెపాసిటీ అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కెపాసిటీ ఐడి అండ్ ఇది వర్క్ స్పేస్ ఐడి అండ్ ఇది డిస్ప్లే నేమో, ఇది డిస్క్రిప్షన్, ఇక్కడ టైప్ అన్నమాట. సో పర్సనల్ అండ్ ఇలా ఉంటుంది కదా. అయితే ఇక్కడ మనకి 2 నల్స్ ఉన్నాయి. ఓకే, ఇదేంటంటే ఒకటి మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. సో చూడొచ్చు, ఒకటి మై వర్క్ స్పేస్, రెండోది మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ కెపాసిటీ మెట్రిక్స్ అన్నమాట. ఓకే, ఈ రెండింటిని కూడా మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు, అలాగే ఫిల్టర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే. సో యాజ్ ఆఫ్ నో టోటల్ ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు 1 బై 1 అండి. సో నేను ఎలిమినేట్ చేస్తాను, ఐ మీన్ రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు 9 ఉన్నాయి కదా. సో ఇంకొక అంటే రెండు కూడా ఒకే సెల్ లో చేయొచ్చు. ఓకే, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ సింగిల్ సెల్, మీ అందరూ తెలిసిందే. కాకపోతే మీకు అర్థం కావడం కోసం నేను సపరేట్ గా స్ప్లిట్ చేయడం జరిగింది, సో దట్ మనకి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్ని కూడా 8 ఉన్నాయి. సో ఇనిషియల్ గా కౌంట్ వచ్చేసరికి 10 ఉన్నాయి, బట్ ఇప్పుడు వచ్చేసరికి 8 ఉన్నాయి అనమాట. సేల్స్ రిపోర్ట్, డిపార్ట్మెంట్ సేల్స్, టెస్ట్, ఇలా రకరకాల వర్క్ స్పేసెస్ అయితే మనం క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఓకే, ఈ వర్క్ స్పేస్ ఏదైతే ఉందో ఈ వర్క్ స్పేసెస్ లో ఏమేమి రూల్స్ ఉన్నాయి. ఓకే, ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద రూల్స్ ఆర్ అవైలబుల్. సో లెట్స్ సీ దట్.
ఎందుకంటే మీ అందరూ తెలుసు ఒక వర్క్ స్పేసెస్లో మనం డిఫరెంట్ రోల్స్ అనేది ఉంటాయి కదా, లైక్ అడ్మిన్, మెంబరు, కాంట్రిబ్యూటర్, యువర్ అనేది. సో లోడ్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. సో ప్రిన్సిపల్ ఉంది కదా, సో దీంట్లో ఉంటుంది. సో నేను ఇక్కడ చూడొచ్చు అడ్మిన్, మెంబరు, యువర్, కాంట్రిబ్యూటర్. ఓకే, సో అలానే వాటి యొక్క ఐడీస్ ఇక్కడ పేరు, ఈమెయిల్ ఐడి అన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, బట్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎలాంటి రోల్స్ ఉన్నాయి. అడ్మిన్ రోల్ ఉందా, మెంబర్ రోల్ ఉందా, యువర్ రోల్ ఉందా, కాంట్రిబ్యూట్ రోల్ ఉందా. సో దట్ మనకు తెలుస్తుంది కదా, ఓకే ఈ పర్టికులర్ యూజర్కి ఏం రోల్ ఉంది, ఓకే ఏంటి అనేది. మీరు కావాలంటే అరేంజ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. పర్టికులర్ వర్క్ స్పేస్ వీ కెన్ డూ మెనీ థింగ్స్ అనమాట. లైక్ నేను డాక్యుమెంటేషన్లో మీకు చెప్పినట్టుగా మీరు అన్ని కూడా డిలీట్ వర్క్ స్పేస్ రూల్ అసైన్మెంట్ ఆర్ యాడ్ వర్క్ స్పేస్ రూల్ అసైన్మెంట్ అనమాట. ఏదో వీ కెన్ యాడ్, వీ కెన్ డిలీట్ ఆల్సో, దేర్ ఇస్ నో ప్రాబ్లం. సో ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఒకసారి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా ఉంటుంది అనమాట, ఒక ఐడియా ఉంటుంది. ఓకే, మీకు ప్రతి రోల్కి ఒక ఐడి అనేది జనరేట్ అవుతుందని చెప్పే కదా. సో ఇక్కడ నాకు 4 ఉన్నాయి కదా. సో 4 స్పెసిఫిక్గా ఒకటి కావాలన్నా అంటే రోల్ అసైన్మెంట్స్లో వర్క్ స్పేస్ రోల్ అసైన్ ఐడి. ఓకే, అంటే దానికి ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ ఐడికి ప్రిన్సిపల్ ఐడి అండ్ టైప్ ఏంటిది యూజర్, రోల్ ఏంటిది అడ్మిన్. అంటే ఇక్కడ రోల్ యూజర్ ఏంటంటే మీరు గ్రూప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లైక్ యూజర్స్, గ్రూప్స్, సర్వీస్ ప్రిన్సిపల్స్, డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, అదనమాట. ఓకే, అదే మీరు గ్రూప్ ఉందనుకోండి, గ్రూప్ అని వస్తుంది. టైప్ ఏంటంటే ఓకే ఒక గ్రూప్ లో మల్టిపుల్ యూజర్స్ ఉంటారు కదా. సో ఇలా సర్వీస్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా, అవి అన్నమాట. ఓకే, సో సో దట్ మనకు ఒక కంప్లీట్ ఓవర్ వ్యూ అండర్స్టాండింగ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఎలాంటి రోల్స్ ఉన్నాయి ఏంటి అనేది, ఎవరెవరు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలిసింది. బట్ మీరు అనుకోవచ్చు ఆ, ఆ, ఈ వర్క్ స్పేస్ రోల్స్ తోటి మనకి ఏంటి ఉపయోగం, ఇండివిజువల్ అంటే ఒక పర్టికులర్ యూజర్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది అది కూడా తెలుసుకోవచ్చు అనమాట. బట్ నేను దాన్ని ఇంకా రెడీ చేయలేదు. సో గోయింగ్ ఫార్వర్డ్, సో ఒక ఐటమ్ లెవెల్. ఓకే, సో ఒక ఐటమ్ లెవెల్లో ఒక పర్టికులర్ యూజర్కి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, ఏదో రీడ్ ఆల్, రైట్ ఆల్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. వాటిని కూడా మీకు సో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్, సో దట్ ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ మీకు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, నేను 4 మెంబర్స్ని యాడ్ చేశాను చెప్పాను కదా. సో దాట్స్ దాట్. సో మేనేజ్ యాక్సెస్ చూడండి ఇక్కడ. సో మెంబరు, కాంట్రిబ్యూటర్, సో వ్యూయర్ అన్ని యాడ్ చేశాను అనమాట. ఓకే, నేను మీకు డెమోన్స్ట్రేషన్ ఇవ్వడం కోసం ఇది యాడ్ చేశాను. సో దట్ ఇందా చెప్పు కదా, ఏదో పీపుల్ ఆర్ గ్రూప్స్ మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు టైప్లో మారుతుంది అన్నమాట, అది యూజరా, గ్రూపా, లేకపోతే ఇంకోటి అనేది. ఓకే, సో ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు చాలా వరకు యూస్ఫుల్ అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, క్యాచ్ నెక్స్ట్ వీడియో, బాయ్.